వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఆధునిక యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో తుపాకులు పిరంగులతో మాత్రమే జరగడం లేదు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా సమాచార యుద్ధ రూపంలో సాగుతున్నాయి. ఒక దేశంలో జరిగే చిన్నపాటి అంతర్గత విభేదాలు, నిరసనలను ఆసరాగా చేసుకుని పొరుగు దేశాల్లోని ప్రచారకర్తలు మంటల్లో ఆజ్యం పోసే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది. భారత్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ డిజిటల్ ప్రపంచంలోనూ భారత్ ప్రతిష్టను దిగజార్చేందుకు నిరంతరం కుట్రలు పన్నుతోందనేది బహిరంగ రహస్యమే. సిజేపీ నిరసనల సమయంలో కూడా సరిగ్గా ఇదే తరహా వ్యూహం అమలైంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులు తమ నిరసన తెలిపే హక్కును ఉపయోగించుకుంటుంటే సరిహద్దుల అవతలి నుంచి పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు, ట్రోల్ ఆర్మీలు డిజిటల్ వేదికలను ఆయుధాలుగా మార్చుకున్నాయి. అబద్ధాలు సగం, నిజాలు సగం, పాత వీడియోలు సగం, ఇప్పుడు జరుగుతున్నవి సగం. విషపూరితమైన వ్యాఖ్యలతో మోదీ ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై తక్కువ చేసి చూపించేందుకు ఒక భారీ నెట్వర్క్ ఎలా పనిచేసిందో ఆ డిజిటల్ కుట్రలోని అంతర్గత కోణాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. భారతదేశంలో ఏదైనా సామాజిక, రాజకీయ అంశంపై నిరసనలు జరిగినప్పుడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం భారత ప్రజాస్వామ్య విధానం. అయితే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని గందరగోళం సృష్టించడానికి పాకిస్తానీ డిజిటల్ హ్యాండ్లర్లు ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి. సిజేపీ నిరసనల సందర్భంలోనూ పాకిస్తాన్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ట్విట్టర్ ఖాతాదారులు ఒక్కసారిగా విజృంభించారు. భారత్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మరియు నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా ముస్లిం వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించడం వీరి ప్రధాన లక్ష్యం. అందుకోసం ఒక పక్కా వ్యూహం ప్రకారం కథనాలను అల్లడం ప్రారంభించారు. ఈ ప్రచార యుద్ధంలో పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్లు ఉపయోగించిన ప్రధాన ఆయుధం నకిలీ వార్తలు. ఇతర దేశాల్లో జరిగిన సంఘటనల వీడియోలను లేదా భారత్లో ఏళ్ల క్రితం జరిగిన పాత సంఘటనల క్లిప్పింగ్లను తీసి ప్రస్తుత సిజేపీ నిరసనలకు ముడిపెడుతూ పోస్టులు చేశారు. నిరసన ప్రదర్శనలో పోలీసులు సాధారణ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలను దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఎడిట్ చేసిన వీడియోలను నెట్లో వైరల్ చేశారు. పాకిస్తాన్కు చెందిన బోట్ ఖాతాలు, ఆర్గనైజ్డ్ గ్రూపులు ఒక్కసారిగా స్పందించి కొన్ని గంటల్లోనే భారతదేశానికి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్లను గ్లోబల్ ట్రెండింగ్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాయి. ఈ రకమైన కల్పిత ప్రచారం ద్వారా సాధారణ ప్రజలను గందరగోళానికి గురిచేయడమే కాకుండా విదేశాల్లో ఉన్న భారత సంతతి ప్రజల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ తప్పుడు అభిప్రాయాల్ని కలిగించేందుకు ప్రయత్నించారు. పాకిస్తానీ హ్యాండ్లర్ల ప్రధాన లక్ష్యం భారత ప్రభుత్వాన్ని నియంతృత్వ ప్రభుత్వంగా చూపించడం. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని, మైనారిటీలపై వేధింపులకు పాల్పడుతోందని ప్రపంచానికి చాటి చెప్పేందుకు నిరసనలను వేదికగా ఉపయోగించుకున్నారు. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు మరియు పాశ్చాత్య దేశాల దృష్టిని ఆకర్షించేలా నిరసనల పరిణామాన్ని, తీవ్రతను విపరీతంగా పెంచి చూపించారు. నిజానికి నిరసనలు స్థానికంగా లేదా నిర్దిష్ట హద్దుల్లో జరుగుతుంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం భారత్ అంతటా అంతర్యుద్ధం జరుగుతుందనే రేంజ్లో కథనాలు రాసేశారు. ఈ వ్యూహాత్మక ప్రచారం కేవలం కొందరు వ్యక్తులు ఉత్సాహంతో చేసింది కాదు. దీని వెనుక పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మరియు ఐఎస్ఐ డిజిటల్ వింగ్ తోడ్పాటు ఉందనే సందేహాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో వందలాది ఖాతాల నుంచి ఒకే రకమైన ట్వీట్లు, ఒకే రకమైన ఇమేజ్లు షేర్ కావడం ఒక కేంద్రీకృత నెట్వర్క్ ఉనికిని స్పష్టం చేస్తుంది. ఇంగ్లీష్ భాషలో భారీగా వ్యాసాలు, థ్రెడ్లు రాస్తూ పాశ్చాత్య జర్నలిస్టులను ట్యాగ్ చేయడం ద్వారా వారి ద్వారా భారత్పై ప్రతికూల వార్తలు వచ్చేలా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. పాకిస్తాన్ ఎంత వేగంగా నకిలీ ప్రచారాన్ని వ్యాప్తి చేసినప్పటికీ భారతీయ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు, డిజిటల్ విశ్లేషకులు మరియు బాధ్యతాయుతమైన నెటిజన్లు ఆ కుట్రను త్వరగానే తిప్పికొట్టారు. పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన అనేక వీడియోలు అసత్యాలని, అవి భారత్కి సంబంధించినవి కావని లేదా పాతవని ఫ్యాక్ట్ చెకర్ల ఆధారాలతో సహా నిరూపించారు. పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, రావల్పిండి వంటి ప్రాంతాల నుంచి నడుస్తున్న ఖాతాలే భారత్ వ్యతిరేక ట్రెండ్స్ వెనుక ఉన్నాయని డిజిటల్ ఫోరెన్సిక్ రిపోర్టులు స్పష్టం చేశాయి. దీంతో వారి ప్రచారంలో ఉన్న డొల్లాతనం ప్రపంచం ముందు బయటపడింది. సిజేపీ నిరసనల ఘట్టం భారత్కి ఒక ముఖ్యమైన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. నేటి డిజిటల్ యుగంలో శత్రువులు కేవలం సరిహద్దుల్లో తుపాకీ గుళ్లతోనే కాదు, సోషల్ మీడియా లైక్లు, షేర్లు, నకిలీ వార్తల ద్వారా కూడా దాడి చేయగలవు. అంతర్గత నిరసనలు, ప్రజాస్వామ్య భిన్నాభిప్రాయాలు ఎంత సహజమో వాటిని ఉపయోగించుకొని విదేశీ శక్తుల దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా డిజిటల్ సమాచారాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడం ప్రతి భారతీయుడి బాధ్యత.
సరిహద్దుల అవతల నుంచి వచ్చే సైబర్ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రభుత్వం, మీడియా మరియు పౌరులు కలిసికట్టుగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.